పేరు చెప్పండి. నా పేరు రాధాకృష్ణ చెల్ల. మాలధారణ, ఇరుముడి, ముద్రకాయ వాటి గురించి వివరించండి. మాలధారణ అనేది స్వాములు కార్తీక మాసంలో ఎక్కువగా వేసుకుంటారు. ఇప్పుడు ఇది మండల పూజ కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు మాల వేసుకుంటారు. ఈ మాలాధారణకి ఏంటంటే పవిత్రంగా తులసి మాల, రుద్రాక్ష మాల అనే 2 మాలలు వేసుకోవడం జరుగుతుంది. ప్రతి అయ్యప్ప 2 మాలలు కంపల్సరీగా వేసుకోవాలి. ఎందుకంటే అనివార్య కారణాల వల్ల ఒక మాల తెగిపోయినా కానీ దేనికైనా ఇంకో 2వ మాల ఉంటుంది కాబట్టి 2వ మాల ఉంటుంది. ఆ 2వ మాలని దాన్ని ధరిస్తుంటారనమాట. ఈ మాలాధారణ జరిగేది మాత్రం స్వామి మా దగ్గర మాత్రం మేల్శాంతి గారి చేతుల మీదనే ఎక్కువ మంది మాలాధారణ చేసుకోవడం జరుగుతుంది. మాలాధారణకి మేము రుసుము తీసుకుంటాం. ఆ రుసుము దేవాలయ అభివృద్ధి కోసం ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే ఇరుముడి అనేది స్వామి వారి తండ్రికి చెప్పారనమాట. పులిపాలకు వెళ్ళేటప్పుడు వందలరాజు గారు ఏం చేశారంటే స్వామికి ఒకవైపు పూజా సామాన్లు, ఒకవైపు తినుబండారాలను పెట్టి ఇరుముడు అనే ఒక దాన్ని తల మీద పెట్టి పంపిస్తారనమాట. ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా స్వాములు ఏం చేస్తారంటే స్వామికి అభిషేకం చేయడానికి ఒక కొబ్బరికాయలు నెయ్యి నింపుకొని బియ్యము, పూజా సామాన్లు ఇవన్నీ వెనక వైపు పిన్ముడిలో వేసుకొని ముందు భాగంలో ఈ కొబ్బరికాయని, నేతి కొబ్బరికాయని ఇవన్నీ పెట్టుకొని ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వాములు ఇరుముడి ఇప్పి నేతి కొబ్బరికాయ కొట్టి నెయ్యిని అభిషేకం చేయించుకుంటారు స్వామివారికి అక్కడ చేయించుకొని ఆ నెయ్యి తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో నైవేద్యంలో కలుపుకొని సేవించడం జరుగుతుంది. అది ఇరుముడికి. ముద్రకాయ అనేది ఏంటంటే స్వామివారికి ఎవరన్నా మొక్కుకుంటే అనారోగ్యంతో కానీ ఏదన్నా వాళ్ళ కావాలని కోరికలు ఏమైనా తీరాలంటే ముద్రకాయ పంపిస్తామని మొక్కుంటారు. అది కూడా చాత కాని వాళ్ళు ఎవరైనా ముద్రకాయ పంపిస్తూ ఉంటారనమాట. ఈ ముద్రకాయలో కూడా ఆవు నెయ్యితో నింపి పంపించడం జరుగుతుంది. అది ఒక స్వామి ఇరుముల్లో వేస్తారనమాట. వాళ్ళ ఇష్టమైన స్వామి ఇరుముల్లో వేసి పంపిస్తారు. అది అక్కడ అభిషేకం జరుగుతుంది. ఈ ముద్రకాయ వేసేవాళ్ళు మాత్రం పంపించే 3 రోజుల ముందు, పంపించిన తర్వాత అభిషేకం జరిగే 3 రోజుల వరకు కూడా నిష్టలో ఉండవలసిన ప్రాధాన్యత ఉంది. కానీ స్వాములు ఏం లేదు, నా పక్కన ఆయన ముద్రకాయ వేసిండు, నేను ముద్రకాయ వేయాలనే ఆలోచనతో వస్తున్నారు. అట్లా జరగకూడదు. వాళ్ళు కూడా దీక్షలో ఉండాలి ఈ వారం రోజులు. అది పరిస్థితి. స్వామి 18 మెట్లు అంటారు కదా, దానికి సంబంధించి వివరించండి. 18 మెట్లు అనేది ఏంటంటే పంచేంద్రియాలు, అష్టరాగాలు, విద్య, అవిద్య వీటి మొత్తాన్ని కలిపి 18 మెట్లు అంటారు. ఈ 18 మెట్లు ప్రతి ఒక్క మెట్టుకి ఒక ప్రాధాన్యత ఉంది. దాన్ని ఏంటంటే స్వాములు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి మెట్టు మీద ఫస్ట్ స్వామి పోయేవాళ్ళు మొదటి మెట్టు మీద కొబ్బరికాయ కొడతారు, రెండోసారి పోయేవాళ్ళు 2వ మెట్టు మీద, అట్లా 18 మెట్లు కొట్టి వాళ్ళు 18వసారి పోయేటప్పుడు ఒక కొబ్బరి చెట్టు, ఎందుకంటే నారికేళం అనేది మనకి అన్ని దాని విశిష్టత ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ చెట్టును తీసుకెళ్ళి శబరిమలలో నాటుతారనమాట. అయితే ఇప్పుడు జనం పెరగటం వల్ల 18 మెట్ల మీద ఒక్కొక్క మెట్టు కొట్టడం కుదరటంలే కాబట్టి పోయిన వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన ఏర్పాటు చేసి ఉంటుంది, అక్కడ కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. మెట్లు ఎక్కి దర్శనం చేసుకుంటారు స్వామివారిని. 18 మెట్లు 18 మెట్ల ఆ 18 మెట్లు 18 సార్లు పోయిన స్వామి ఎవరైనా ఉన్నారంటే వారు తత్వమసి అనమాట. అసలు యాక్చువల్గా తత్వమసి అంటే మీకు తెలుసు కదా, తత్వమసి అంటే అతని కోరికలు అనేది అన్ని తీరిపోయినట్లు, దేని మీద ఒక కోరిక ఉండదు. కానీ స్వాములు ఇవాళ జరిగే పరిస్థితుల్లో ఎలా ఉందంటే ఇహంలో మనకి కోరికలు లేకుండా ఉండవు. ఆ కోరికలు తీరాలంటే డబ్బు అవసరం ఉంటుంది, అన్నీ ఉంటాయి కాదు. కోరికలు తీర్చుకోవడం కోసం అది నడుస్తూనే ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. తత్వమసి అనేది చాలా, అది ముక్తి పొందిన వాళ్ళకి అర్థమవుతుంది తత్వమసి అనేది. కానీ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 36 సార్లు పోయినా 50 సార్లు పోయినా ఎవరికైనా సరే కోరికలు అయితే చంపుకోలేము. అది నడుస్తుంది అంతే. స్వామి ఇంతకుముందు ఆ అడవిలో నడిచి పిల్లలు కానీ వృద్ధులు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ నడిచిపోవడం పెద్ద కార్యక్రమం ఉండేది, చాలా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు సౌకర్యాలు పెరిగాయా శబరిలో ట్రాన్స్పోర్ట్? అది శబరిమల వెళ్ళటం వరకే పంబ వరకు సౌకర్యాలు పెరిగినాయి. పంబ నుంచి ప్రతి ఒక్క మానవుడు ఎవరైనా సరే ఖచ్చితంగా 8 కిలోమీటర్లు నడవడం జరుగుతుంది. ఆ 8 కిలోమీటర్లు కొంచెం ఇప్పుడు వాళ్ళు అప్పట్లో అడవిలో చెట్లను కొట్టుకుంటూ కత్తులతోని ఆ చీకట్లో నడుచుకుంటూ పోయేవాళ్ళు. అది లేకుండా ఇప్పుడు ఏంటంటే కొద్దిగా మెట్ల దారిలాగా కొన్ని చోట్ల సిమెంట్ రోడ్లు అట్లా వేశారు. 8 కిలోమీటర్లకు సంబంధించి 8 కిలోమీటర్లు ఖచ్చితంగా నడవాల్సిందే, ఎవరైనా నడవాల్సింది. ఈవెన్ మన రాష్ట్రపతి గారు వెళ్ళారు, ఆమె కూడా నడిచింది. అక్కడ పోయినప్పుడు
తర్వాత 18 మెట్లు ఎక్కుతారు, స్వామిని దర్శనం చేసుకుంటారు, నెయ్యి అభిషేకం చేయించుకొని వస్తూ ఉంటారు. అయితే ఈ వృద్ధులు కానీ ఎవరైనా సరే అక్కడికి వచ్చే వాళ్ళని చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. 90 ఏళ్ల వాడు కూడా నడిచిపోతుంటాడు. వయసు వాళ్ళు నడుస్తారు, ముసలు నడుస్తారు, కాళ్ళు లేని వాళ్ళు నడుస్తారు, అందరు నడుస్తారు. వాళ్ళ అక్కడ ఉద్దేశం ఏంటంటే స్వామి దగ్గరికి వెళ్తున్నాం అంటే శబరిమలకి కష్టం అనేది కూడా తెలవాలి మనిషికి ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 40 రోజులు స్వామి దీక్ష చేసేవాళ్ళు పొద్దున్నే ఉదయం తెల్లవారుజాము లేచి చన్నీళ్ళ స్నానం చేస్తారు. అది చాలా మంచిది ఆరోగ్యానికి. తర్వాత ఏకభుక్తం, ఒక పూట తింటారు, రెండో పూట అల్పాహారం అంటే మామూలుగా లైట్గా టిఫిన్ చేస్తున్నారు. ఇప్పట్లో ఇదివరకు అయితే పళ్ళు పాలు తీసుకొని ఉండేవాళ్ళు. అలా నిష్టగా ఉంటారు స్వాములు. ఈ నలుపు దానికి ప్రాధాన్యత ఏంటంటే నలుపు అనేది శనీశ్వరుడికి చాలా ప్రీతిపాత్రం. అందుకని నలుపు బట్టలు వేసుకున్నప్పుడు ఈ 40 రోజులు శని మా దగ్గరికి రారు, అయ్యప్ప దగ్గరికి రారు. అయ్యప్పకి ఆయన వరం ఇచ్చాడు అనమాట. అలాగనే ఇంకోటి ఏంటంటే నలుపు అనేది చీకట్లో తొందరగా ఎండలో ఉత్తగానే ఆరిపోతుంది. అలాగే చీకట్లో అప్పట్లో పోయినప్పుడు నలుపు ఏంటంటే చీకట్లో నడిచిపోయేవాళ్ళు కాబట్టి అక్కడ జంతువులకు కానీ ఏది కానీ వాళ్ళకి అవపడదు. దాని గురించి కూడా నలుపుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ నలుపు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ దీక్ష చేసేవాళ్ళు నలుపు బట్టలు కంపల్సరీగా వేసుకోవాలి. దీని తర్వాత ఇంకో విషయం ఏంటంటే స్వామి మాల వేసుకున్న వాళ్ళు, నలుపు బట్టలు వేసుకున్న వాళ్ళు ఎదురైతే అంటూ మైల ఉన్న వాళ్ళు పక్కకు తప్పుకుంటారు. డ్రెస్ ఇంపార్టెన్స్ అదే అనమాట. అయితే మాల వేసుకున్న వాళ్ళు వేరే బట్టలు వేసుకోకూడదని లేదు, అవకాశాన్ని బట్టి. ఇప్పుడు ఎందుకంటే చాలామంది సినిమా యాక్టర్లు కానీ కొంతమంది రాజకీయ నాయకులు కానీ వాళ్ళ వృత్తిలో ఉన్నవాళ్ళు వృత్తి చేసుకోవాలంటే తప్పదు. కాబట్టి వాళ్ళు డ్రెస్ కోడ్కైతే ఇంపార్టెన్స్ లేదు. దీక్ష అనేది మాత్రం బ్రహ్మచర్యము, మద్యపానం చేయకూడదు, తర్వాత మాంసాహారం తినకూడదు. ఈ 3 మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్.